వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాచలం నిషేధిత గంజాయి సారా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన పలు వాహనాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చి వాహనాలకు ఆటోలు, బైక్లు బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఈ వేలంలో మొత్తం 54 వాహనాలకు వేలంపాట నిర్వహించగా 41 వాహనాలు తుప్పు పట్టినట్లుగా మరియు మిగిలిన 13 వాహనాలు నడుపుకునే విధముగా కేటాయించారు. స్క్రాప్ విధానంలో కేటాయించిన వాహనాలను పాడుకున్న పాటదారులకు అక్కడే ఎక్సైజ్ అధికారులు అట్టి వాహనాలను తమ పర్యవేక్షణలో కట్ చేసి స్క్రాప్ గా మార్చి ఇవ్వాలి. కానీ నిన్న జరిగిన వేలంపాటలో TS04 UA 2465 అనే వాహన ప్యాసింజర్ ఆటో స్క్రాప్లో 43,000కు దక్కించుకున్న పాటదారులు అట్టి వాహనంను నేరుగా బయటకు తీసుకువెళ్లి మాడిఫై చేసుకుంటూ అధిక ధరకు అమ్ముకుంటున్న విషయం మీడియాకు తెలియక అట్టి విషయాన్ని సంబంధిత భద్రాచలం ఎక్సైజ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె నిర్లక్ష్య ధోరణి సమాధానం చెప్పటమే కాకుండా అందుబాటులో లేకుండా విషయాన్ని దాచివేశారు. మళ్లీ సిబ్బందికి చెప్పి ఆ స్క్రాప్ ఆటోని తీసుకుని రావాల్సిందిగా కింది సిబ్బందికి సీక్రెట్గా చెప్పడం విడ్డూరం. దానితో పాటు స్క్రాప్ వాహనాలను కూడా ఇదే విధంగా అమ్మకాలు చేసి ఉంటారని ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇట్టి విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అసలు ఏమి జరుగుతుంది అని బహిర్గతం చేయాలని కోరుతున్నారు.